సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 23 సోమవారం. షష్ఠీ తిథి ఈరోజు 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి. భరణీ నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని, మీకు నచ్చిన కొన్ని సంఘటనలు జరగడం వల్ల ఆనందించే పరిస్థితిని ఈరోజు మీరు చూస్తారు. దశమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, అనుకోకుండా నూతన లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. మీకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల జనసహకార లోపము, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర కానీ శ్లోకాలు కానీ చదువుకోండి. శనగలను ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు ఆధ్యాత్మిక విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. పోటీ ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి మీకు కనిపిస్తుంది. భాగ్యంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం అలుముకుంటుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు, సంతోషిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం,
స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వసజారం చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు మీకు మంచి లాభదాయకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వసజారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి మీకు ఈరోజు ఎదురవుతుంది. నీలం రంగు వసజారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వసజారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వ సహాయం కూడా అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. పనివారి సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వసజారం చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వసధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు.
జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయములో కుజ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పని భారం పెరుగుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.